మనకైతే 'రావ్ బహదూర్' అనేది మన సత్య గారు యాక్ట్ చేసిన మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. బట్ ట్రైలరే 3 మినిట్ 20 సెకండ్స్ ప్లే చేశారంటే ఇంక ట్రైలర్ ఎంత పెద్దదుంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాను నిజంగా. అంటే అతని గెటప్ అవన్నీ మనం అసలు అతనేసే గెటప్స్ గురించి మనం మాట్లాడకూడదు. నిజంగా ఎంత బావుంటాయనేది మనకే తెలుసు. సో, ఇంక లేట్ చేయకుండా మన వీడియో అయితే ప్లే చేసి రియాక్షన్ వీడియో చేసేద్దాం. అండ్ ప్లే చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కొంచెం యూజ్ అవుతది. ఇలా వీడియోస్ చేయడానికి నాకొక బూస్ట్ లాగా ఉంటది. సో, వి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే వేరే వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. మనకు కొంచెం హెల్ప్ అవుతది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏంటి అంత పెద్దదవుతుంది అది? బటర్‌ఫ్లైయా? ఓకే. ఏ సూపర్ న్యాచురల్ పవర్స్ సంథింగ్ హారర్ మూవీయా ఏంటిది? ఓకే. ఈ సీన్ ద్వారా నాకు తెలిసి నేను అనుకుంటున్నాను చాలా ఇయర్స్ తర్వాత కోమా నుంచి బయటకొచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హెయిర్, ఆ గెడ్డం అన్నీ చూస్తే కొంచెం అనిపిస్తది. ఆ టెన్షన్ అదంతా. చూద్దాం. మీకు సంవత్సరం క్రితం చెప్పాను అతను 4 నెలలకి నీకు ఓకే. నా లైఫ్‌లో లివర్ క్యాన్సర్ ఫైనల్ ఇది స్టేజ్‌లో బెడ్ ఎందుకు తిరుగుతుంది? ఇది ఇది హారర్ మూవీయా? ఏం చేయలేమంటారా డాక్టర్? హి ఈస్ ఆల్రెడీ ఎ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. ఇది హారర్ మూవీ లాగే ఉంది. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అదే నువ్వనా నీల రహస్యం. ఓకే. ఏం చేసినావురా? చిన్నప్పుడు కళ్ళకి ప్రపంచం ఆ గెటప్ నిజంగా చాలా బాగుంది. మనం పెద్ద కొద్ది అది చిన్నదైపోతుంది. శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం. గాల్లో లెగిస్తున్నారు. ఏంటిది అసలు అర్థం అవ్వట్లే. ఓ ఓ ఓకే. బహదూర్ అంటే బ్రేవ్, ఎందుకు? రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని అర్థం. అప్పకే పిచ్చి బాగా ఓహో. ముదిరిపోయింది బాబు. ఎందుకు? ఓకే, ఇదంతా బ్యాక్ స్టోరీయా? ఇది సాంగ్. స్ప్రా తప్పి పడిపోతున్నారంట అని అడిగితే నేనంతే సాయిబాబా యేసుక్రీస్తులాగా ఓకే, రామప్ప. అని చెప్పారు మీ ఫ్రెండ్. ఇప్పటికి క్యారెక్టర్ నేమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి? ఓకే. నా కథ కానీ ఓహో. సినిమా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా కనీసం. నేను ఇంకా ఎలా బ్రతుకున్నా ఏంటి మధ్య మధ్యలో హారర్ సీక్వెన్సెస్ వస్తున్నాయి? ఆ చిట్కా ఏంటో మాకు నేర్పించండి సార్. ఓహో, ఇమాజినేషన్ తనది. అది ఒకరి నేర్పితే వచ్చేది కాదు. మరి ఓకే, ఇక్కడ తనకు తానే ఇమాజినేషన్ చేసుకునేది మనకు చూపిస్తున్నారు. ఓకే, నేను ఇంకా సూపర్ న్యాచురల్ పవర్స్ అవే మూవీ అనుకున్నాను. కాదు కాదు, అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఐమ్ సీరియస్. బట్ ఏదో ఉంది. ఓకే, అర్థమైంది. బట్ అర్థం అవ్వలే. ఇది జస్ట్ టీజర్ అంట. టీజర్ ఎంతసేపు ఉంటే అసలు ఏంటి అర్థం అవ్వట్లేదు నాకు నిజంగా. నిజమే, నాకు తెలిసి ట్రైలర్ ఎంత పెద్దది వచ్చిందంటే ఖచ్చితంగా 2 భాగాలు ఏంటి 3 భాగాలైనా తీయాలి నిజంగా. రావ్ బహదూర్. అవును, నిజమే. మరి నో, ఇది ఫనీ కాదు. నిజమే. రావ్ బహదూర్. ఓకే, క్లిక్స్ గురించి మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ సంథింగ్ ఏదో అది ఏంటనే నాకు అర్థం అవ్వలేదు. బీటీలా ఏంటనే ఫస్ట్లో చిన్నగా ఉంది, తర్వాత పెద్ద పెద్దగా అవుతుంది. ఓకే, నేను ఇది గమనించలేదు చూసినప్పుడు. అయితే ఒక పిడికి అనేది ఆ కోట మీద పడడం వల్ల అతనికి కోమాలోకి వెళ్ళిపోతాడు అనుకుంటా నాకు తెలిసి. తర్వాత చాలా ఇయర్స్ తర్వాత కోమా నుంచి బయటికి లేచారు. లేచిన తర్వాత కళ్ళలో అదంతా ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి నిజంగా. తర్వాత అరవడం. సో, నేను ఫస్ట్‌లో ఈ ఫోటోస్ చూసి తనకి తనే అంటే లాస్ట్‌లో మనకి చూసినప్పుడు అర్థమైంది. ఇమాజిన్ చేసుకుంటాడని. నేనేం సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమో అనుకున్నాను. ఇక్కడ బెడ్ తిరగడం అదంతా బాగుంది. అంటే ఈ హీరోయిన్ అనుకుంటా తను. ఓకే, క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్
ఇక్కడ ఒక స్టోరీ చెప్తారు ఇక్కడ. ఇది మాత్రం బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ డాన్స్ చేయడం, బ్యాక్ డ్రాప్ స్టోరీ కూడా బాగుంది ఇక్కడ ఫొటోస్‌లో. ఓవరాల్‌గా ఓకే. బానే ఉంది. కొన్ని సీన్స్ నచ్చినవి ఏమైనా ఉన్నాయంటే తను చెప్పిన డైలాగ్స్, తను మాట్లాడిన యాస అదంతా బావుంది. మిగతావాళ్ళు మాట్లాడినది అంతేం అనిపించలేదు. బ్యాక్ డ్రాప్ స్టోరీలో అంతలా మాట్లాడకపోవచ్చు. తర్వాత ఇక్కడ మాట్లాడుతుంది, ఇగో ఈ సీన్స్‌లో మాట్లాడుతుంది బావుంది నిజంగా. ఓకే. ఇక్కడ డైలాగ్ మాత్రం చాలా బాగుంది. నాకైతే లాస్ట్‌లో డైలాగ్ చాలా బా నచ్చింది. ఓకే. ఓవరాల్‌గా అయితే చాలా బావుంది. ఇంకా ట్రైలర్ అప్పుడు ఈ వీడియో మనం చేద్దాం. అండ్ 3 జూలై మెన్షన్ చేశారు. సో, మాక్సిమం ఈ వీక్ గాని, నెక్స్ట్ వీక్‌లో ట్రైలర్ రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మన వీడియోలో రియాక్షన్ వీడియో అయితే వస్తది. మన వీడియోస్‌లో చాలా వీడియోస్ ప్లే చేస్తున్నాం. చాలామంది చూడట్లేదు. చూడండి. కొంచెం మనకు సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.